సూపర్ మ్యాన్ జేమ్స్ గన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని ఇప్పుడే చూసా. ఇంక ఈ మూవీ ఎలా ఉందంటే బాగుంది. అంటే ప్రీవియస్ సూపర్ మ్యాన్ మూవీస్ లా డార్క్ గా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉంది. జాక్ స్నైడర్ మ్యాన్ ఆఫ్ స్టీల్ కూడా బాగుంటది, కానీ అది డీసీ స్టైల్లో ఉంటది. ఇప్పుడు వచ్చిన ఈ సూపర్ మ్యాన్ మూవీలో మాత్రం మార్వెల్ స్టైల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటది. ఎందుకంటే హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. గార్డియన్ ఆఫ్ ద గ్యాలక్సీ మూవీస్ ని డైరెక్ట్ చేసిన జేమ్స్ గన్ ఈ మూవీని డైరెక్ట్ చేశారు కాబట్టి కొంచెం మార్వెల్ స్టైల్ కనిపించింది. ఈ మూవీని ఒక మంచి థియేటర్లో చూడండి, చాలా బాగుంటది. ఎందుకంటే విఎఫ్ఎక్స్ టాప్ నచ్ ఉంటాయి కాబట్టి. ఇందులో సూపర్ మ్యాన్ ని విలన్ లా చూపించడానికి మెయిన్ విలన్ ట్రై చేస్తాడు. ఆ సెటప్ అదంతా చాలా బాగుంది. అలాగే కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ కూడా బాగున్నాయి. మెయిన్ గా ఒక పాకెట్ ఇన్వర్స్ ఉంటది, అక్కడ జరిగే యాక్షన్ సీక్వెన్స్ కూడా బాగా అనిపించింది. క్రిప్టో క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అలాగే లాస్ట్ లో ఒక చిన్న ట్విస్ట్ ఉంటది, అది రివీల్ చేసిన విధానం మాత్రం బాగుంది. ఇంకా సూపర్ మ్యాన్ గా చేసిన డేవిడ్ చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ లెక్స్ లోథర్ గా చేసిన నికోలస్ కూడా చాలా బాగా చేశారు. జస్టిస్ గ్యాంగ్ అని కొన్ని క్యారెక్టర్స్ వస్తాయి, వాటిని కూడా బాగా యూజ్ చేసుకున్నారు. అలాగే బీజిఎం కూడా చాలా బాగుంది. ఇంకా డైరెక్టర్ జేమ్స్ గన్ ఇప్పటి వరకు వచ్చిన డీసీ సూపర్ మ్యాన్ మూవీస్ కి కంప్లీట్ ఆపోజిట్ గా తనదైన ట్రీట్మెంట్ ఇచ్చి అందరికీ నచ్చేలా చేయడంలో మాత్రం సక్సెస్ అయ్యారు. ఇంకా ఓవరాల్ గా ఈ మూవీ గురించి చెప్పాలంటే ఇప్పటి వరకు మనం చూసిన సూపర్ మ్యాన్ మూవీస్ కంటే కొంచెం ట్రీట్మెంట్ డిఫరెంట్ గా ఉంటుంది. ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూసేయచ్చు.